సార్ మేడం సార్ 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 ఏంటని నారాయణరావు గారు తెలుసు కదా మీకు? పోలీస్ కమిషనర్ బాగా తెలుసు. ఆయన కాదు సార్, మన పక్కింటి ఆయన. పక్కింటి ఆయన గురించి ప్రధానమంత్రి తెలుసా అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తావేంట్రా? వాళ్ళ ఇల్లు జస్ట్ 800కి అద్దెకిస్తారంట సార్. కోటే ఎరా పొద్దునే జోకేయడానికి నీకు మేమే దొరికామా? ఆ ఇంటికి అద్దె మినిమం 15,000 ఉంటుంది తెలుసా? నేను మీతో జోక్యం చేస్తాను సార్, నేను చెప్పింది నిజము. 800 కానీ అదేంటో ఒక్కరు రావట్లేదు సార్. మరి 800 అయితే అందులో ఏ దయ్యమో భూతమో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దానికి భయపడే రావు గారు ఊరెళ్తున్నట్టు. అంతే కదా రాజీ? దెయ్యాల్ని సినిమాలో చూడటమే గాని బయట పెద్దగా పరిచయం లేదులే. అయినా ఇంతకాలం లేని దెయ్యాలు ఇప్పుడెందుకొచ్చాయి? దెయ్యం ఉంది అన్నది అక్కడ లేకపోవచ్చు గాని ఎదురుగుండా ఉండే ఉంటుందిలే. ఎదురుగా నువ్వే ఉన్నావక్కా? అంటే నేను దెయ్యాన్నా? నాతో చాలా మంది అలాగే అన్నారు, కానీ నేనెవరితోనూ అనలేదు. నన్ను అంత మాట అంటావా? ఇదిగో ఇంకోసారి మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు అసలు? ఏం చేస్తావు? కొడతావా? కొడుచుద్దా? ఏంటి మీద మీదకి వస్తున్నావేంటి? మీదకి వస్తుంది నువ్వా నేనా? నువ్వు మోహన్ గారు రాజీ గారిని కొంచెం కూల్ చేయండి. రాజీ కూల్. చూడు మంగ, ఎక్కడో ఎదురింటి కోసం ఒకే ఇంటి వాళ్ళం మనం గొడవ పట్టడం బాగాలేదు. సౌజీ నువ్వు ఆగు. మంగ ఒకసారి నారాయణరావు గారికి ఫోన్ చేసి ఆయన ఇంటి గురించి మాట్లాడతావా? దయ్యాలు పుతాలు ఉన్నాయంటున్నారుగా, ఇంకెందుకులేండి. అవునవును, అలాంటి ఇల్లు మనకెందుకులే రాజీ. సర్లే రాంబాబు, మంగా రాజీల కోపం తగ్గాక మనం మళ్ళీ కలుద్దాం. పదండి, మీరు పదండి. వస్తాను మేడం. ఆ ఇల్లు మనం అద్దెకి తీసుకుంటున్నావురా? అది కాదు మేడం, ఇందాక దయ్యాలన్నారు కదా, ఊరికే వాళ్ళని బెదిరించడానికే. అమ్మో అవునరా, ఆ ఇల్లు మాకొచ్చేలా చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాం. సరే మేడం, రావు గారు రాగానే డైరెక్ట్ గా మీ వాటకే తీసుకొస్తాను. రాజీ, మంగకాయ ఇల్లు తీసుకునే ఉద్దేశం లేదు రాజీ. ఇక నారాయణరావు గారి ఇల్లు మనదే. మనకి పండగే పండుగ. వెంటనే మీ తమ్ముడిని రమ్మని చెప్పు. అలాగే పిలిపిస్తాను, కానీ వాడు నా తమ్ముడని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? నా లెక్కలు నాకుంటాయి. ఇలారా, ఆ విషయంలో కొంచెం ఆలోచించాలేమో రాజీ. బావ చెప్తే కరెక్ట్. కాదు ఆలోచించకుండా ప్లాన్ చేయకూడదు, ప్లాన్ చేశాక దాని గురించి ఆలోచించకూడదు. మధ్యలో ఏదైనా తేడా జరిగితే అయితే గీత మీ వల్లే అవ్వాలి. నా వల్ల ఎలా అవుతుంది? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మధ్యలోనే ఆపేద్దాం, సరేనా? ఓకే, ఈ విషయాన్ని లీక్ చేయకూడదు, అంతే కదా? అవును, ఇక చేయండి. నువ్వు పదవే. ఒరే వడగాలి వరుణ్. నారాయణరావు గారు, జీడిపప్పే ఉప్మా చేశాను, తినండి. ఉప్మాలో పెసరపప్పు వెయ్యరు మంగా, జీడిపప్పే వేస్తారు. భలే చెప్పావు రాజీ. బాబాయ్ గారికి ఇష్టమని చేశాను, అది కూడా తప్పేనా? మీరు తినండి బాబాయ్ గారు. అదిగో కుమార్ వచ్చేసింది. రా కుమారి రా. ఏం కుమారి, బాగున్నావా? బాగున్నాను వదినా. మీరు బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. అక్క, ఎవరివిడా? వదిని గుర్తుపట్టలా? మన కుమారి వదిన. మర్చిపోయావా? మోహన్ గారు, ఇప్పుడు సౌజీకి కుమార్ గారు వదినైతే మరి కుమార్ గారిని సౌజీ ఎందుకు గుర్తుపట్లా? అంటే వెనక నుంచి చూసింది కదా, అందుకని గుర్తుపట్టలేకపోయింది. ఏం సౌజీ కదూ? అవును, బావ చెప్తే సరే. అది కాదండి, అసలు నారాయణరావు గారు, మా తమ్ముడి భార్య కుమారి. నమస్తే పెట్టు. నమస్తే అండి. పాపం గర్భవతండి, మంచి అద్దెల కోసం తిరుగుతుంది. మంచిలంటే రావు గారింటి కంటే మంచిలు ఎక్కడ దొరుకుతుంది నీకు? ఏమంటారు రావు గారు? నువ్వేదంటే అదే అంటారు బావా. నా ఇల్లు అద్దెకివ్వాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి మోహన్. అవేంటి చెప్పండి సార్. నీకు పిల్లలు ఉన్నారమ్మా?
పెళ్ళయి సంవత్సరమే అయ్యింది. ఆయన ఎప్పుడు వస్తున్నాడు? ఆయన నైనిటాల్లో ట్రైనింగ్ లో ఉన్నారు. నైనిటాల్లో అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏం లేవే. రాంబాబు నీకు తెలిసింది ఇంత, తెలియంది కొండంతుంది. నా ఇల్లు ఫ్యామిలీకే ఇవ్వాలనుకుంటున్నాను, అది కూడా 25 ఏళ్లు పైబడ్డ వాళ్ళకే. అంటే 20 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వరా బాబాయ్? ఇవ్వనమ్మా. 25 ఏళ్ల లోపు కుర్రకారు, ఫాస్ట్ లైఫ్, స్టైలు, స్పీడ్ ఎక్కువ, వీకెండ్ పార్టీలు, పబ్బులు, లాంగ్ డ్రైవ్లు, లేనిపోని తలనొప్పులు. అలాంటి వాళ్లకు నేను ఇవ్వకూడదనుకుంటున్నానమ్మా. నా వయసు నా భర్త వయసు 28 ఏళ్లేనండి. అలా ఎలా అవుతుంది? ఇద్దరం ఒకే రోజు పుట్టాం. ఎప్పుడు? మే 24. అయితే రేపే. అమ్మమ్మంగా, అమ్మాయి ఇక్కడ కొత్త, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి బెదరగొట్టకు. సరేనమ్మా, నా ఇల్లు నీకే అద్దెకిస్తున్నాను. కానీ ఒక్కసారి మీ ఆయన కనపడి వెళ్ళమన్నా. అదే బాబాయ్ గారి. అవునమ్మా, కనపడమను. అలాగే బాబాయ్ గారు, థ్యాంక్ యూ. అయితే బాబాయ్ గారు ప్లేట్ పంపిస్తానులే తల్లి. అయితే మీ ఆయన ఎప్పుడు వస్తున్నాడు? కుమారి వస్తాడు మంగా. అలా బస్సుకి ఇలా రావడానికి వాళ్ళ ఆయన ఉండేది నాగోళ్ళ కాదు, నైనిటాల్లో. మీరు లోపలికి రండి. పద కుమారి. రాజీ తమ్ముడు భార్యను చూస్తుంటే నీకు డౌట్ అవడం లేదా రాంబాబు? అసలే అమ్మాయి గర్భవతి, అనుమానిస్తే బాగోదేమో మంగ. నా అనుమానం నిజమో కాదో రేపు తేలిపోతుంది. కుమారిగా పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టావు వరుణ్. రాంబాబు త్వరగా రా, వెళ్దాం. ఏంటి మంగా, ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నారు? కుమారి గారికి బర్త్డే విషెస్ చెప్దామని వెళ్తున్నాం, మీరు రండి. ఇప్పుడా? ఏమండి, బర్త్డే ఈ రోజు అయితే విషెస్ రేపు చెప్తారా? అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. ఇంతకీ మోహన్ గారేరి? అక్కడే ఉన్నాడుగా. ఏంటి, అక్కడ కుమారితో ఉన్నారా? అబ్బే, అది అక్కడ అల్లేదు. అబ్దుల్ బాషా అని మా ఆయనకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కలవడానికి వెళ్ళాడు అంటుంది. ఓ అలాగా, నువ్వు పద రాంబాబు. నేను వస్తున్నాను. రండి. ఇక్కడే ఉండు. కుమారి 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 ఆగండి. నేనున్నాను కదా, నేను పిలుస్తాను. నేను పిలిస్తే వస్తుంది. కుమారి, ఎవరు? నేనే, మంగా రాంబాబు వచ్చారు. ఒకసారి బయటకు రమ్మా. కుమారి అదిగా వస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే. చెయ్యి ఇక్కడ. కుమారి గారు, మీరేంటి అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు? అదే, మీరు కొత్త కదా, అందుకనే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. సరే, మీ ఆయనకి ఒకసారి ఫోన్ చెయ్యి, ఆయనకి బర్త్డే విషెస్ చెప్తాం. అదెలా కుదురుతుంది? అదేంటండి, మీ ఆయనకి ఫోన్ లేదా? ఉంది, కానీ అక్కడ సిగ్నల్ ఉందో లేదో. నైనిటాల్ కదా. నైనిటాలా? నేను కలుపుతాను. రాంబాబు ఫోన్ నెంబర్ చెప్పండి. ఎందుకు? నేను కల్పిస్తాను కదా. నాకు చేసి చచ్చారా? అమ్మా కుమారి, మాట్లాడు. హలో, జాగ్రత్త, మొక్కళ్ళు తిరుగుతున్నాయి. విష్ యూ హ్యాపీ బర్త్డే మై డియర్. మీకు కూడా సేమ్ టు యూ అండి. ఇదిగోండి, మా నైబర్స్ మంగా వాళ్ళు మాట్లాడతారంట, మీరు ఒకసారి మాట్లాడండి. ఇవ్వు. కుమార్ గారు, కుమార్ గారు, హ్యాపీ బర్త్డే అండి. సేమ్ టు యూ సార్. సారీ, థ్యాంక్ యూ. చాలా బాగా చూసుకుంటున్నారని మా కుమారి మీ గురించి బాగా చెప్పిందండి. అవును, వాయిస్ రీసౌండ్ వస్తుంది. మీరెక్కడున్నారండి? నైనిటాల్లో అండి, కానీ ఇక్కడ బాత్రూమ్ లో ఉండటం వల్ల అలా వినిపిస్తుంది మీకు. ముఖ్యంగా మీ హస్బెండ్ రాంబాబు గారిని మరీ అడిగానని చెప్పండి.
మా ఆయన పేరు రాంబాబుని మీకెలా తెలుసు? రాజీ చెప్పింది. ఉంటానండి, ఉంటా. హలో అయ్యో మంగా, కుమార్ గారు ఎప్పుడు వస్తారో అడగడం మర్చిపోయాను. రాజీ గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. రేపు వచ్చేస్తారండి. ఓ రేపు వచ్చేస్తారా? అయితే రేపు డైరెక్ట్ గా కలుద్దాం. పదమంగా, బాయ్. బాయ్ బాయ్. అక్క వాళ్ళు వెళ్ళిపోయారుగా. ఎరా నీకు రేపు తప్ప వేరే పదం గుర్తురాదా? టెన్షన్ లో ఏ డేట్ గుర్తు రాలేదు బావా, అందుకే రేపనేశాను. ఏడ్చేవులే. అయితే రేపు ఒరిజినల్ వరుణ్ గెటప్ నువ్వే వెయ్యాలి. అసలే ఆ రాంబాబు మంగ ఈ ఇంటి కోసం ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు. నాకు అర్థమైపోయిందక్క, వాళ్ళని నమ్మించడానికి రేపు నేనే కుమార్గా వస్తాను. ఓకే డన్. సరిగ్గా నిల్చారా? సార్ ఎవరి కోసం వెయిటింగ్? అది పాల ప్యాకెట్ ఇంకా రాలేదు. కాఫీ కాఫీ వచ్చేసింది. వచ్చేసిందా? అయితే పేపర్ కోసం రా బాబు. అదిగో పేపర్ కూడా వచ్చేసిందిగా. పేపర్ కూడా వచ్చేసిందా? సార్ మీరేదో దాస్తున్నారు సార్. అబ్బే అదేం లేదే, ఆయనకి హై బీపీ ఉన్నప్పుడు అలా లేచి తిరగడం అలవాటు. మరి లో బీపీ అయితే కుర్చీలో కూర్చుండిపోతారు. ఎస్ రాజీ, ఇరుగు పొరుగంటే సాక్షాత్తు ఈశ్వరుతో సమానం. వెళ్ళి మంగారామ కాఫీ తీసుకురాపో. అతిగా మర్యాదలు చేస్తున్నాడు, విషయమేంటో? హే వరుణ్, రా 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 రా. హాయ్ వరుణ్, హౌ ఆర్ యు? రాంబాబు మా రాజీ తమ్ముడు వడగాలి వరుణ్, హస్బెండ్ ఆఫ్ కుమార్. నమస్తే అండి. నమస్తే అండి. వరుణ్ నిన్న నీతో ఫోన్ లో మాట్లాడారే మంగా రాంబాబు అంటే వీరే. నిన్న మీరు ఇక్కడ లేరుగా, మరి ఆ విషయం మీకెలా తెలుసు? అది అది రాజీ చెప్పింది. ఇతన్నెక్కడో చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తోంది కదా రాంబాబు? అబ్బే మా వాడు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ అవునండి, నైనిటాల్ నుంచి ఈ రోజే వచ్చాను. కరెక్టేనండి, ఫేస్ ఎక్కడో చూసినట్టే ఉంది గానీ డిస్కనెక్ట్ అవుతుంది. ముక్కు మొహం తెలియని మనిషిని పట్టుకొని ఎక్కడో చూశాను అనిపించిందంటే అదొక సైకలాజికల్ డిజార్డర్. మనసులో గూడు కట్టుకునే భయాల వల్ల అలా అనిపిస్తుంది అనమాట. బావా కూల్ బావా, అలాంటిదేం కాదులే. కుమారి నా గురించి చెప్పుంటుంది, అందుకే వాళ్ళు అలా అనుకుంటారు. రాంబాబు, ఐ గాట్ ఇట్. నువ్వు నీ భార్య కుమారి ఇద్దరు ఒకేలా ఉంటారు కదా? ఎగ్జాక్ట్లీ. బట్ హౌ? అబ్బాబా అంటే వాళ్ళిద్దరు మేనత్త మేనమావ పిల్లలు. అవును, అది రాంబాబు, అలా పోలికలు కలిసిపోయాయన్నమాట. పోలికలు కలిసే సరే, మరి కుమారి ఎక్కడా? కుమారి ఎక్కడా? వేర్ ఇస్ కుమారి? టెల్ మీ. కుమారికి హాస్పిటల్లో చెకింగ్స్ జరుగుతున్నాయండి, వచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు. మధ్యలో మిమ్మల్ని చూడాలని మీకోసమే నేను వచ్చానండి. చూసావు రాంబాబు, అబ్బాయి ఆప్యాయంగా మీకోసం వచ్చాట. ఎనీహౌ రాంబాబు గారు, సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళాలి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పద నాన్న. రెస్ట్ కమాన్. ఇప్పటికి రోడ్డు తీరిందా? వాడు నా కళ్ళని మోసం చేయొచ్చు, నా బ్రెయిన్ ని మోసం చేయలేదు. ఉంటేగా. మంగా, ఏంటి మంగా, ఏంటి ఫంక్షన్ ఏంటి, ఈ హడావడేంటి? అవును రాజీ, ఈ రోజు సీమంతం. అంటే నువ్వు కడుపుతా ఉన్నావా? ఏంటమ్మా చెప్పలేదు. అయినా 7 నెలల కడుపులా లేదే. అయ్యో రాజీ, సీమంతం నాకు కాదు. మరి నాకా? నీకు కూడా కాదు, మన కుమారికి. అన్నయ్యకి శ్రీమంతమా? ఏంటి కుమారిని అన్నయ్య అంటుందేంటి సౌజీ? అబ్బే అదేం లేదు, అన్నయ్య ఇక్కడ లేడు కదా, ఇప్పుడు సీమంతం ఏంటి అంటుంది. లేడా? ఎక్కడికి వెళ్ళాడు?
ఇందాకే కదా వచ్చింది. ఎక్కడ ఎక్కడ ఏడు సౌజీ? మంగ సడన్ గా ఈ సీమంతం ఏంటి? అయినా నేను చేస్తాగా మంగ, మంచి ముహూర్తం చూసుకొని. అయ్యో రాజీ, మీరు చేసే ఒకటి నేను చేసే ఒకటినా? నీ తమ్ముడు భార్య అంటే నా తమ్ముడు భార్య అన్నట్టే కదా. 7 నెలలు నిండక ముందే సీమంతం తప్పకుండా చేయాలి. ఈ రోజు చాలా మంచి రోజని పంతులు గారు చెప్పారు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. అది కాదు మంగ. ఏం మాట్లాడదు రాజీ. సీమంతం మొదలు పెట్టాలి. వరుణ్ణి రమ్మనండి. వరుణా ఏ రాడా? అబ్బే ఎందుకు రాడు, వస్తాడు. మరి మీరు ఫోన్ ఫోన్ చేస్తా. చేయండి. అమ్మా కుమారి, ఇలా రామ్మా. రా కూర్చో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఎంత ఖూబ్సూరత్ ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉంది. ఎవరు నువ్వు? నేను ఎవర్? అరే ఐఎమ్ వరుణ్ సింగ్, ముద్దుగా వరా అని పిలుస్తది మా కుమారి. పిండి మరాని ఏం పిలవరు? అసలు కుమార్కి నువ్వేమవుతావు? షీఈ్ మై వైఫ్. ఏంటి నీ భార్య? అరే అమ్మా, ప్రేమించి లీగల్ గా పెళ్లి చేసుకున్న భార్య. ఇదేం ట్విస్ట్? మరి వడగాలి వరుణ్? అడగాలి వరుణ, వాడెవాడ్? అడగాలి కాదయ్యా, వడగాలి. వడగాలి వరుణ్. ఇదిగో ఈవిడ తమ్ముడు, కుమారికి భర్త. హలో, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా మీకు? పిచ్చి నాకాలి బాబు నీకు. వాట్ యు మీన్? యు మీన్ తర్వాత మాట్లాడుకున్నావు, నువ్వు పక్కకి రా. ఆగు, ఈ వడగాలి వరుణ్ ఎవర్? కుమారి భర్త అని చెప్పాను కదా. ఆర్ యు అగైన్ మ్యాడ్? ఏంటి మ్యాడ్ గేనంటున్నావు? ఇంకా చూస్తావేంటి రాజీ? వెళ్ళి వరుణ్ పిలువు. ఇక్కడే ఉంటే వాడేలా వస్తాడు? ఏంటి ఏంటి ఏమన్నా చెప్పు. అబ్బే వాడు రాడు అనట్లా, వాడు అదన్నమాట. వరుణ్, వడగాలి వరుణ్. ఓరి దేవుడు, వరుణ్లా రాకపోతే దొరికిపోయేలా ఉన్నాను. అర్జునుడికి గెటప్ మార్చి రావాలి. నాలాంటి నారీమణికి, ఏక పతివ్రతకి ఇన్ని నిందలా? అయ్యో, చూసారు ఎంత పని జరిగిందో. లోపల ఏం చేసుకుంటుందో ఏంటో. పిచ్చి పిచ్చి ఏడాలి ఇవ్వక్. నాకి కుమారి, నాకి కావాలి. ఏమైంది? కుమారి ఓయ్ తెల్ల బల్లే బల్లే, నువ్వే నా కుమారి హస్బెండ్? అవును, నేనే కుమారి భర్తని, వడగాలి వరుణ్. నువ్వెవరు? కుమారి భర్తట. అర్థం కాలేదే. నాకు ఫుల్ గా అర్థమైంది. నన్ను నైనిటాల్లో సింగిల్ గా ఉంచి ఇక్కడ మీరిద్దరు కపుల్ అవుతారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? తెలుగు రా, తెలుగు మాట్లాడుతున్నా. నీతో మాట్లాడేంటి బే? అయ్యో ఆగవయ్యా, ఆగవయ్యా బాబు. కుమార్ నీ మిస్సెస్ అని వీడికి తెలియదు పాపం. ఇందులో వీడి కుమార్దే తప్పు. నువ్వు ఆగవయ్యా బాబు, ఆగు. ఆగవయ్యా. నువ్వు గెటప్ లో ఉంటే వీడు వదిలేట్లేడు. నువ్వు జంప్ అయిపోయి కుమారి గెటప్ లోనే రా. అలా వస్తేనే నీకు మాకు సేఫ్. జాగ్రత్త. కుమారికో బులావ్. వస్తుంది, తొందరపడకు. బులావ్ వస్తుంది, ఆ ప్రోకో. అరే రమ్మనండి దాన్ని. దాని సంగతి చూసాకే ఇక్కడి నుంచి కదిలేది. అసలే కుమార్ కడుపుతో ఉంది బాబు, పాపం. వదిలే. ఏయ్, నేను వదలను 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 వదలను. కుమారి వచ్చింది. ఆ కుమారేనమ్మా వచ్చింది, కత్రినా కైఫ్ ఏం కాదు. అయితే ఏంటి? కుమార్ వచ్చిందని చెప్పానండి. ఓకే, చూడు వరుణ్ సింగ్, ఇదిగో కుమార్ వచ్చేసింది. ఏం అడుగుతావో అడుక్కో, కానీ దూరంగా ఉండి అడుక్కోవాలి. హలో, అది నాకి పెళ్ళం నాకి డిసైడ్ చేస్తాయి. పక్కకి జరుగు. కుమారి డార్లింగ్. వామో, వీడి చేతిలో దెబ్బలు తినే కంటే పెళ్ళామని ఒప్పుకుని బయటకెళ్ళి జంప్ అయిపోవడం బెటరేమో. అదేంటయ్యా, ఆడకుండా కొడతావేంటి? కొట్టాలా దీన్ని, చంపాలా? షాక్ కోసమా? బాకీ చంపేస్తాడు.
అదేంటి మోహన్ గారు అలా మాట్లాడతారు? మరి లేకపోతే ఏంటి? ఆయనకు లేనిపోయిన ఐడియాలన్నీ ఇస్తున్నారు. అరే నాకెవరు ఐడియా ఇవ్వాల్సిన అవసరంలే, నేను ఆల్రెడీ దీన్ని చంపాలని ఫిక్స్ అయ్యా. ఏమండి, నేనేం తప్పు చేశానండి? నలుగురిలో నన్ను పట్టుకొని నిందిస్తున్నారు. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? జబర్దస్త్ పర్ఫార్మెన్స్. నీ అడగాలి వరుణా. అడగాలి కాదండి, వడగాలి వడగాలి. ఏదో గాలిలే మంగ, ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళు చూసుకుంటారుగా. నువ్వు ఆగు, నువ్వు చెప్పవే. నీ వడగాలి వరుణ్ చెప్పు, ఏడివాడు? నీ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? టెల్ మీ, బల్లే బల్లే, హూ ఇస్ యువర్ హస్బెండ్? వడగాల నేనా? అబ్బా అడగాలి కాదయ్యా, వడగాలి వడగాలి వరుణ్. ఏదో తొక్కలో గాలి. మీరే నా భర్త అండి. ఆ వడగాలికి నాకు ఏ సంబంధం లేదండి. నన్ను క్షమించండి. కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాననుకున్నావు? పైకిలే పైకిలే. 20 సార్లు క్షమించారు, 21సారి క్షమించలేరా అండి? అమ్మ నీ కుమారి, నాతోటే లాజిక్ మాట్లాడతావు. ఇప్పుడు నీకుంటది బల్లే బల్లే. బాబు నువ్వు తప్పుకో. ఏంటి చంపేస్తావా? అసలు నువ్వెవరివయ్యా? నువ్వే దాని భర్తవని గ్యారంటీ ఏంటి? అద్ది అలా అడగక్క. కోలు దించు. అమ్మా కుమారి, నువ్వేంటమ్మా మగాళ్ళ అలా మాట్లాడుతున్నా? అది అరే నేను చెప్తా బేబీ, నేను చెప్తా. అరే మగాడిలా కాదు, మగాడే ఆడవేషం వేశాడు. అరే ఇందాక వరుణ్లా వచ్చింది వీడే. ఇదిగో ఇందాకనే పెట్టిన మార్కర్ గుర్తు ఇక్కడ చూడు. అవును నిజమే. అంటే మీకు చూపిస్తా. ఇడు కుమారి కాదు, కుమార్. మరి నువ్వెవరు? నేనా? అయ్యాం బాబు. రామ్ బాబువా? మోహన్ గారు, మీరు రాజీ గారు మీ మొబైల్లో చెస్ ఆడుకోండి, అంతేగాని మాతో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది. ఓయ్యా. ఎవడా నువ్వు?